ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఏదైతే కొండా సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేసిందో సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, సో దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ మహిళా లీడర్లు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు అక్క ఈ ప్రెస్ మీట్ ద్వారా? కొండా సుష్మితకి ఏం చెప్పదలుచుకున్నారు? సుష్మిత చిన్నపిల్ల, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదని అనిపిస్తుంది అమ్మాయి మాట్లాడినట్టు. సో కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ప్రతి పార్టీలో సమస్యలు ఉంటాయి. కానీ రోడ్డెక్కి రచ్చకెక్కి సమస్యను పరిష్కరించుకోవాలని ఎవరం అనుకోం. నాలుగోళ్ళ మధ్య మాట్లాడుకోవాలనుకుంటాం. ముఖ్యమంత్రి అనేవాడు ఇంటి పెద్ద. ఇంటి పెద్దను అంటే ఇంటికి మనకు చెట్టు నీడిచ్చేటువంటిది. దాన్నే నరికేస్తే ఏముంటుంది దాంట్లో? నువ్వు దేని కింద నిలబడతావు? ఏడో ఉంటావు. పోనీ నువ్వు బాగా అమ్మ నాయన చేసి సంపాదించిన సంపాదన ఉన్నది, ఇంకేదో ఇండిపెండెంట్ ఏదో చేసుకుంటావు. మరి పార్టీని నమ్ముకున్న భవిష్యత్తు ఏంది? కార్యకర్తల భవిష్యత్తు ఏంటి? లీడర్ల భవిష్యత్తు ఏంటి? 10 సంవత్సరాలకు పవర్ వచ్చింది, నువ్వు 10 మందికి అస్త్రాన్ని ఇచ్చేట్టుగా నువ్వు వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఎవడు పూడ్చాలా? ఇది కదా మాట్లాడాల్సింది వాళ్ళ. అందుకనే మాలాంటి వాళ్ళం ముఖ్యమంత్రి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితమైనటువంటివి. ఆ అమ్మాయి యొక్క మెచ్యూరిటీ లెవెల్ తెలియజేస్తున్నది. కాబట్టి సురేఖక్క, ఆ అమ్మాయి వల్ల నీ యొక్క పొలిటికల్ కెరియర్కి నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ ఒకసారి క్షమాపణ చెప్పినారు, మళ్ళీ క్షమాపణ చెప్పే పరిస్థితి, సంజాయిషి ఇచ్చే పరిస్థితి వస్తున్నందుకు బాధ అవుతుంది. కాబట్టి మేమంతా అక్క చెల్లెల్లాగానే ఇవాళ ఈ విషయాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు కూడా ఇట్లా బహిరంగంగా మాట్లాడితే గలీజ్ అనిపిస్తుంది. కేసీఆర్నో కేటీఆర్నో బీజేపీనో అరుచుకోవాల్సిన సందర్భంలో మా ఇంటి గురించి మాట్లాడుకుంటే బాగా అనిపిస్తుందా? కదా, ఎవరికైనా బాధాకరమైన విషయమే కదా. కాబట్టి ఈ లైన్లో ఆ అమ్మాయి ఆత్మ పరిశీలన చేసుకోవాలా, ఆత్మ వంచన చేసుకోవద్దని మాత్రం తెలియజేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుర్తింపు మా వల్లనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ అయినా కానీ, ఇంకేదైనా సీఎం అయినా కానీ మా ద్వారానే గుర్తింపు వచ్చింది అని చెప్పేసి తను ఆరోపిస్తుంది. గాడిదట బండి కింద ఉండి నేనే మోస్తున్నాను అనుకుంటుందట. రేవంత్ రెడ్డి ఏమన్నా చిన్న పోరడు బచ్చాడు ఏం తెలియదు రేవంత్ రెడ్డికి కదా, లోకమే తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. వీళ్ళు చేయలు బట్టి చూపిస్తే రాజకీయం నేర్చుకున్నాడు ఆయన. ఎట్లా ఇది మాట్లాడితే? రేవంత్ అనేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా ప్రజాక్షేత్రంలో గెలిచి ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తి. అతని పట్ల మీరు అవగాహన లేకుండా మాట్లాడితే అది పొరపాటు. రేవంత్ అన్న పీసీసీ ప్రెసిడెంట్ కదా మీరు అనుకోవచ్చు, సపోర్ట్ చేయొచ్చు, అందరూ చేశారు, మీరు చేసి ఉండొచ్చు. కానీ మీకేం తక్కువ చేస్తున్నాడు? బీసీగా మంత్రి మీకు అవకాశం ఇచ్చారు కదా, మరి అవకాశం ఇచ్చినటువంటి మంత్రి పదవిని దాన్ని ఎట్లా చేయాలో వదిలేసుకొని ఆయన పైన నిందలు వేసే విధంగా, కుటుంబాన్ని అబాసుపాలు చేసే విధంగా, పార్టీని నష్టం జరిగే విధంగా మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాము. అది కదా ఇవాళ మేము మాట్లాడుతున్నది. అంటే ఆమె మాట్లాడుతూ మా నాన్నకు కూడా ప్రామిస్ చేసినారు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి, కానీ మొండి చేయి ఇచ్చినారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వస్తుంది సార్, ఇంకా పార్టీ 2.5 years సమయం ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్సీలు లేవు. ఎమ్మెల్సీలు వచ్చిన సందర్భంలో అమ్మ మాట్లాడుతుందో నాయన పోయి మాట్లాడుకుంటారో వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకెందుకు మధ్యలో? నీకెందుకు? వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి మాటలు రావా? కొన్ని వాళ్ళని చెప్పారా నేను మాట్లాడమని? నీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నారో అడుగుతున్నాం. అందుకనే మేము ఇప్పుడు ఒక ఇంట్లో మంత్రికి పవర్ ఉంది అని అంటే కుటుంబ సభ్యులకు ఉన్నట్టు, ఆ వర్గానికి ఉన్నట్టు, ఆ జాతికి ఉన్నట్టు, ఆ జిల్లాకు ఉన్నట్టు, ఆ మొత్తం సెక్టర్కు ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. మరి ఏమీ లేని 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మా లాంటి వాళ్ళ, మరి మేమేమనాలి? కొన్ని మా గురించి కొట్లాడుతున్నావా? ఏమన్నా నువ్వు గొప్ప కిరీటం పెట్టడానికే కార్యకర్తల కోసం కొట్లాడుతున్నావా? లీడర్ల కోసం కొట్లాడుతున్నావా? నా నియోజకవర్గంకు ఉన్నటువంటి వీళ్ళకి ఎందుకు ఇస్తుందని కొట్లాడుతున్నావా? అది కదా నువ్వు కొట్లాడాల్సింది. కుటుంబం గురించి కొట్లాడడం నిన్నే చూస్తాను నేను. ఎవరైనా అది కావాలంటే 4 గోళ్ల మధ్య మాట్లాడతారు, ఏఐసీసీకి చెప్తారు, అన్నా నువ్వు ప్రాంభింగ్ చేసినవే నాకు ఇయ్యలేదు, ఎప్పుడు ఇస్తావు, నాకు ఇయ్యి. అదో పద్ధతి ఉంటుంది, ఈక్వేషన్స్ ఉంటాయి, ఎట్లా చేయాలని ఆలోచించుకుంటారు. రచ్చకెక్కి మాట్లాడితే రొచ్చ అయితే చెల్లి అని చెప్తున్నా అమ్మాయికి. మొన్న సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినాడు అని చెప్పేసి తను వ్యాఖ్యలు చేసింది. సో తన అనుచరులు, తన కార్యకర్తలు అందరూ కూడా పరకాలకు కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని తిరగడము, సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టడము, ఇక్కడ జస్ట్ అనౌన్స్ చేయడం వల్లనే తను అంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు చేయడం కరెక్ట్ అంటారు? అది అట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటున్నా. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీటింగ్ పోయినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి చెప్పకపోతే పక్కల గురించి చెప్తారా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతను విశ్వసించాలి, అతని సంక్షేమ పథకాలు ప్రజలకు రీచ్ అవ్వాలి, అక్కడ నెగిటివ్ రావద్దు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జరగాలంటే మరి ఆయన నాయకత్వం బలపరచాలి కదా. నాయకత్వం బలపరచకుండా రేపు కొండ సురేఖక్క బిడ్డ వస్తుందని చెప్తారా? ఎవరైనా చెప్తారా? కొన్ని సురేఖక్క నియోజకవర్గంకి వెళ్ళి ఇందిరా శోభన్ వచ్చి పోటీ చేస్తానని చెప్తే ఊరుకుంటారా? ఏం మీ లాజిక్ అది? ఓపిక ఉండాలా. 30% అమలయ్యే పరిస్థితి ఉన్నది. ఆటోమేటిక్గా మహిళలు కావాలి, ఇంకా మహిళలు కావాలి. అందులో నువ్వు బీసీ మహిళవు,
మరి ఇంకా మంచి అవకాశాలు ఉన్నప్పుడు చేజార్చుకొని ఎందుకు ఈ రచ్చ అని అడుగుతున్నాం మేము. ఈ ఇష్యూలో బీసీ కార్డ్ని కూడా తను తీసుకురావడం జరిగింది, బీసీలను అనగదొక్కుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆమెకి ఏమైనా కష్టం వస్తే ఆమె చెప్పుకుంటే బాగుంటుంది, మొత్తం బీసీలకు అంతా రుద్దడం ఎందుకని అంటున్నాను. అందుకే నేను మీకు కష్టం వస్తే కార్డు వాడుతారు, ఆ కార్డు వాడకుర్రి. బీసీ కార్డు కింద ఆల్రెడీ మీరు మంత్రి అయిపోయినారు, దానివల్ల ఉపయోగం ఏమున్నది? మాలాంటి మహిళలకు బీసీ మహిళలు చాలా మంది ఉన్నారు రానోళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడండి, చెప్పండి వాళ్ళ గురించి ఎందుకు ఇస్తలేరు మీరు, ఇంకా డబ్బుని ఎన్ని రోజులు వెయిట్ చేయాలని కదా. అవి వదిలేసి ఎందుకమ్మా చిన్న చిన్న వాటికి రచ్చ చేయడం? నాట్ గుడ్.